నా జర్నీ సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ కదులుతున్న కొద్దీ నేను చేరాలనుకున్న హిమాలయాస్ కూడా నాకు దగ్గర అవుతున్నట్టు అనిపించింది. హిమాలయస్కి వెళ్తున్న ఎక్సైట్మెంట్ స్లోగా మనసులో ఫీల్ అవుతున్నా. హరిద్వార్కి రీచ్ అయ్యాక మన ట్రిప్ బస్లో కంటిన్యూ అయింది. చాలా లాంగ్ రోడ్స్, పక్కన గ్రీన్ మౌంటైన్స్, కింద రివర్స్ ఫ్లో అవుతూ ఉన్నాయి. క్లౌడ్స్తో ఫుల్ ఘాట్ రోడ్స్, మబ్బులు హిల్స్ని టచ్ చేస్తున్నట్టు అనిపించింది. దూరంలో స్నో మౌంటైన్స్ షైన్ అవుతూ ఉంటే ఎవ్రీ టర్న్ ఒక న్యూ వాల్పేపర్ లాగా కనిపించింది. నేచర్ నన్ను వెల్కమ్ చేస్తున్న ఫీలింగ్ కొత్తగా అనిపించింది. ఫైనల్లీ బద్రీనాథ్ టెంపుల్. ఫస్ట్ సైట్లో చూస్తూ ఉంటే ఒక పీస్ఫుల్ ఫీలింగ్. దాని పక్కన ఉండే హాట్ వాటర్ పౌండ్, స్ట్రీట్స్, డివోట్స్, క్రౌడ్ అన్నీ డివైన్ వైబ్స్ ఇచ్చాయి. టెంపుల్ లోపల సైలెన్స్ కూడా పవర్గా ఉంది. టెంపుల్ని సరౌండ్ చేసే హ్యూజ్ మౌంటైన్స్ చూస్తూ ఉంటే మనం ఎంత చిన్నవాళ్ళమా అని నవ్వు వచ్చింది. నైట్కి లైట్స్ వేశాక టెంపుల్ మ్యాజిక్ లాగా కనిపించింది. నెక్స్ట్ మన గోవా, ఇండియాలో ఫస్ట్ విలేజ్. ఇక్కడ సరస్వతి రివర్ ఫుల్ ఫోర్స్తో వస్తుంది, దెన్ మౌంటైన్స్ కింద డిసపియర్ అవుతుంది. అది చాలా వండర్గా ఉంది. టెంపుల్స్, పెద్ద స్నో మౌంటైన్స్, పాండవ స్టాచ్యూస్, శ్రీ గణేష్ అన్నీ మన పురాణ స్టోరీస్ని గుర్తు చేస్తాయి. వాకింగ్ పాత్స్, కూల్ బ్రీజ్, సైలెన్స్, టైం స్లో అయిపోయిందేమో అనిపించింది. బ్రిడ్జెస్ మీద నుంచి సన్షైన్ రిఫ్లెక్ట్ అవుతున్న రివర్ ఫ్లో చూస్తూ ఉంటే ఆ అందం నుంచి మన కళ్ళని తిప్పుకోలేం. నైట్కి రివర్ దగ్గరికి వెళ్ళి చూస్తే చీకటి కూడా అందంగా కనిపించింది. లాస్ట్లో లార్డ్ హనుమాన్ దర్శన్తో జర్నీ పర్ఫెక్ట్గా క్లోజ్ అయింది. బద్రీనాథ్ లాంటివి ఇండియన్ ప్లేసెస్ మన కంట్రీ బ్యూటీని ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఫీల్ చేస్తున్నాయి. అండ్ అవర్ జర్నీ కంటిన్యూస్.